నమస్తే పెద్దనా, మీ పేరేంటి? రామ్మోహన్. జగన్ ప్రభుత్వంలో రైతులకు ఏమైనా మంచి జరిగిందా? రైతు భరోసా వస్తున్నాయి, ఈ సబ్సిడీ విత్తనాలు ఇవన్నీ బాగానే ఇస్తున్నారు. మరి ఇవన్నీ టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చారు అప్పుడు ఇలా మరి రుణమాఫీ చేస్తారని ఎగదింగాడు. మరి ఈసారి ఏంటి మేము చేస్తామని చెప్తున్నారు కాదు, చేయడు అతను అబద్ధాలే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నాడు, ఆయన లాస్ట్ స్టేజ్ ఇది. దింపుడు కాలం అయిపోయింది, ఏదో ఒకటి అబద్ధాలు చెప్పి మునిపి చేస్తాను అందరూ వేసారు. మునిపే పోయిండోడే రైతు రుణమాఫీ, రైతులకు అందరూ ఇబ్బందులు ఉండి అందరూ వేసాం, అందరూ వేసారు, అందరూ మేము కూడా వేసాం, పార్టీ అందరూ వేసాం. ఆయన నిరుడు వేయలా, మోసం చేసాడు. ఏడు నమ్మడు, సమస్యలు అతను నమ్మేది. ఈయనే మాకేం రుణమాఫీ ఇస్తున్నాడు, ఇది రైతు భరోసా ఇస్తున్నాడు, విత్తనాలు కానీ పిండి కట్టలు కానీ అన్ని ఇబ్బంది లేకుండా మాకేమైనా సప్లై జరుగుతుంది. పర్వాలే, అభివృద్ధి జరగాలంటే మేమే రావాలంటున్నారు కదా. ఈయనే జగనే. టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, చెప్పేదానికి వచ్చి వాళ్ళు సంపాదించుకునే దానికి. మును విద్య ఆయన వాలంటీర్లను పెట్టాడు, ఆయన పెట్టాడు చైర్మన్ని. నేను లోన్ రావాలంటే ఆయన అడిగేది, ఆయన పనికి పోతే ఆయన ఇచ్చేది, లేకపోతే ఇంకొకరికి ఆయన పైన స్పెషల్ కార్డు ఓడుకోడికి ఇచ్చుకునేది. విద్యా కమిటీలు పెట్టిలా, ఆయన చైర్మన్ల కమిటీలా వాళ్ళకే ఇచ్చుకునేది. జన్మభూమి కమిటీలు పెట్టుకుని ఆయన నువ్వు బాగుంటే నీ స్పెషల్ కార్డు ఓడుకో, నీ చేలో పని చేసేవాడికి వాళ్ళకి ఇచ్చుకునేది. అంతా చూసి మా ఊరు వరకు ఎత్తుకో బాగా అట్నే తిన్నారు. పోయింది తడాగాడు అంతే. మరి సార్ ఇదే ప్రభుత్వం కావాలనుకుంటారా, ప్రభుత్వం మారాలనుకుంటారా? ఇదే కావాలనుకుంటున్నా. మరి ఎవరు సీఎం కావాలనుకుంటారు? జగన్. నమస్తే, మా పేరు జయలక్ష్మి. జగన్ ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి జరుగుతున్న మహిళలకి ఏం జరిగింది చెప్పండి. నాకు ఏం తెలియదు. ఏం జరిగింది మీకు? ఏమైనా జరిగింది? ఏం జరిగింది మీకు? ఏమొచ్చింది? పిల్లలకి అమ్మఒడి వస్తుంది, డబ్బులు పడ్డాయి. ఇవన్నీ అప్పుడు ఇచ్చారా టీడీపీ ప్రభుత్వంలో? ఇవ్వలేదు. మరి ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం కావాలనుకుంటారా? ఎవరు సీఎం ఎవరు కావాలనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి. మా నమస్తే, మీ పేరు? రవణమ్మ. మా జగన్ ప్రభుత్వంలో మహిళలకు మంచి జరుగుతుందా? నాకు బాగా జరుగుతుంది సార్, నాకు డబ్బులు కూడా వస్తున్నాయి. 45 సంవత్సరాలు డబ్బులు పడుతున్నాయి, తీసుకుంటున్నాం. ఈ దాపాలో కొంత నిదానంగా ఉన్నాయి, ఇస్తాడంట. అవి కూడాను పొదుపులో ఉన్నాము. ఆయన సార్ మాకు లోన్లు ఇస్తున్నాడు. ఆయన సార్ మేము అన్ని ఎస్టిమేట్ చేసుకుంటున్నాం సార్, బాగా అభివృద్ధి చేసుకుంటున్నాం. మీకేమైనా పొలం ఉందా? మాకేమీ లేదు, మేము కూలి చేసుకుని తినేవాళ్ళం. ఆయన ఇస్తే మీ ఆయనకు వస్తుందా? మా ఆయనకు వస్తుంది. ఎంత వస్తుంది? 3000 ఇస్తున్నారు సార్. ఇప్పుడు వాళ్ళే తెచ్చిస్తున్నారా? మీరు ఇంటికి తెచ్చిస్తున్నారు సార్. ఇంటికాడికి తెచ్చిస్తున్నారా? మరి ఈసారి టీడీపీకి ఏంటి మేము 5000 ఇస్తాం పింఛన్. నాకు చెప్పాక సార్, నేను అనకూడదు, నేను అనకూడదా సార్ మాట్లాడలే. మాకు ₹1 ఎరగం, ఇంత తోలు అయిన ఆయన ఇచ్చి ₹1 ఎరగం. జగన్ సార్ వచ్చిన తర్వాత మాకు అన్ని జరుగుతుంది సార్, మీరేమైనా అనుకోండి. మరి ఇదే ప్రభుత్వం కావాలనుకుంటారు? మాకు ఇదే కావాలి. ఎవరు కావాలి? సీఎం ఎవరు కావాలనుకుంటారు? జగన్ అన్న సార్. Please subscribe .news.